కొందరికి వివాహము దగ్గర వరకు వచ్చి ఆగిపోవడం అనేది ఒకే వ్యక్తికి పలుమార్లు కనుక ఎలా జరుగుతుంది అంటే ఏదో దోషము ఇటు. అందరికీ నమస్కారము. శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష నిలయము, నెహ్రూ నగర్, నందిగామ. కొందరికి వివాహము దగ్గర వరకు వచ్చి ఆగిపోవడం అనేది స్వయంగా నా కళ్ళతో నేను చూడడం జరిగినది. ఎవరో చెప్పిన విషయం అయితే నేను అంతగా నమ్మేవాడిని కాదు. వివాహము దగ్గర వరకు వస్తుంది, కట్నకారకులు మాట్లాడుకుంటారు, పెళ్ళి సంబంధించినటువంటి అందరికీ కూడా ఆర్డర్స్ ఇచ్చేస్తారు. ఏమవుతుందో తెలియదు అంటే వారు వ్యక్తిగత కారణాలు బయటికైతే చెప్పుకోరు కదా. ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో వివాహం ఆగిపోతూ ఉంటుంది. ఒక వ్యక్తికి జీవితంలో ఒకసారి ఆగిపోయి మరొక మారు వివాహం అయితే తప్పులేదు, సహజంగా జరిగేటటువంటి విషయమే కదా అని అనుకోవచ్చు. ఒకే వ్యక్తికి పలుమార్లు కనుక ఎలా జరుగుతుంది అంటే ఏదో దోషము ఇటు అబ్బాయి దగ్గర ఉన్నదనో, లేకపోతే వారు చూస్తున్నటువంటి సంబంధము ఆ రకంగా ఉన్నదనో అర్థం చేసుకోవాలి. నేను ఎవరి మీద నిందలు వేయడానికి లేను, వారి యొక్క పరిస్థితిని మాత్రమే వివరించడం జరుగుతూ ఉన్నది. నింద అనేది ఎవరి మీద ఎప్పుడూ వేయరాదు. ఇటు పురుషుడైనా కానీ ఇటు స్త్రీ అయినా కానీ వారి యొక్క జీవితంలో ప్రతి ఒక్క విషయము దగ్గర వరకు వస్తుంది. ఇంకా గంటలలో వివాహం అన్నప్పుడు తొలగుపాటు అనేది జరుగుతుంది అనుకున్నవారు వారి యొక్క వ్యక్తిగత జాతకము చూపించుకోవడము ఉత్తమము. వ్యక్తిగత జాతక పరిశీలన కొరకు సంప్రదించాలి అనుకున్నవారు మా యొక్క మొబైల్ నంబర్ 9494962192 సంప్రదించవచ్చు. లేదా నందిగామలో ఉన్నటువంటి మా యొక్క జ్యోతిష్యాలయానికి నేరుగా వచ్చి కూడా జాతక పరిశీలన చేపించుకోవచ్చు.